తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ప్రకాశం, బాపట్ల, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,800 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,050కు లభిస్తుంది. పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు 3 విడతల్లో మొత్తం 6,000ను అందిస్తోంది. అయితే దాన్ని 8,000కు పెంచనుంది కేంద్రం. తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల రావాల్సి ఉంది. ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు సాయంత్రం పూట ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. వారంలో కనీసం 3 రోజులు ఎమ్మెల్యేలకు సీఎం అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రతి సంక్రాంతి పండుగకు నా మీద కొన్ని వెబ్సైట్లు లేనిపోని వార్తలు రాసి నాపై బురద చల్లడం అలవాటైపోయిందని, ఇక నుంచి అలాంటి వెబ్సైట్స్ ను వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం టీంతో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లపై చర్చించనున్నారు. హైదరాబాద్లోని ఫార్మా కంపెనీలపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం రాయదుర్గం, కోకాపేట, మొయినాబాద్లోని ఫార్మా కంపెనీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుపుతోంది. మొయినాబాద్లోని స్కిల్ ప్రమోటర్స్ ఇళ్లలోనూ ఐటీ సోదాలు చేస్తోంది. అలాగే శ్రీహరి హోమ్స్, రవీంద్ర అగర్వాల్, చందర్ రాజారెడ్డి, ప్రకాష్ రెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాత బండ్ల గణేష్ డ్రైవర్ రమణ భార్య చంద్ర ఆత్మహత్య చేసుకుంది. చట్నీ విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ ఆత్మహత్యకు దారితీసింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్స్ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అలాగే పాన్ కార్డు ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని సజ్జనార్ చెప్పారు.